రామలక్ష్మికి అభి మీద చాలా ఇష్టం పెరిగిపోతూ ఉంటుంది రోజుకి రోజుకి. నన్ను ఎంతగా అర్థం చేసుకుంటున్నాడు. నేను ఎలాంటి భర్త కావాలనుకుంటున్నానో అలాంటి భర్తే నా జీవితంలోకి వస్తున్నాడు. కానీ ఇప్పుడు మీడియా ముందు నేను నీ భార్యని అని ఒప్పుకుంటే ప్రపంచం మొత్తానికి సీతాకాంత్ భార్యగానే ఉండిపోతాను. అప్పుడు నా అభి దగ్గరికి నేను వెళ్ళలేను కదా అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక సీతాకాంత్ అసలు రామలక్ష్మిని అభి చేస్తున్న మోసం నుంచి కాపాడడం కోసం బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఇక రామలక్ష్మికేమో నీకు నా మీద నమ్మకం ఉంటే ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మనమిద్దరం భార్యాభర్తలమని ఒప్పుకో. నేను నీకు బాధపడేలాగా నువ్వు కష్టపడేలాగైతే నేను చెయ్యను అనైతే చెప్పడంతో ఇక సీతాకాంత్ మీద నమ్మకంతో సరే అని ఒప్పుకుంటుంది రామలక్ష్మి మీడియా ముందు మేమిద్దరం భార్యాభర్తలని చెప్పడానికి. అయితే శ్రీలత ఏమనుకుంటుందంటే చెప్పరు మీడియా ముందు, అసలు నిజం బయటపడిపోతుంది అన్నట్టు అనుకుంటారు. కానీ సీతాకాంత్ రామలక్ష్మితో పాటు వచ్చి పెద్ద ట్విస్ట్ ఇస్తాడు శ్రీలతకి. అమ్మ మీడియా ముందు చెప్పాలన్నావు, మీడియా వాళ్ళు వచ్చారా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటి అసలు మీడియా వాళ్ళే రానివ్వకుండా మీడియా ముందు చెప్పకుండా ఉంటారు అనుకుంటే మీడియా వాళ్ళు ఎక్కడున్నారు, మేమిద్దరం భార్యాభర్తలను అందరికి తెలిసేలా చేస్తామని చెప్తున్నాడు. అసలు ఏమనుకుంటున్నాడు సీతాకాంత్ అన్నట్టు షాక్ అయిపోతుంది శ్రీలత. సీతాకాంత్ చెప్పిన ఆ ఒక్క మాటతో ధనాకి మాత్రం కాస్త ఊపిరి వచ్చినట్టుగా అనిపిస్తుంది. తన యొక్క జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందో అన్నట్టు భయపడుతూ ఉంటాడు ధన. మరి సీతాకాంత్ అటు అభి విషయంలో కానీ ఇటు శ్రీలత విషయంలో కానీ ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.